హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మనల్ని ఎంతగా కాచి కాపాడి ఆయన ఉచితమైన కృపలో నింపి ఉన్నాడు. పాటల ద్వారా మహిమ పరిచి ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కనుక కొన్ని ప్రకటనలు నేను ఇస్తాను, అవి చెయ్యండి. ప్రతి సంవత్సరం ఆ ఉపవాసం ఉండాలనుకున్న వారు ఎంతమందో చేతులు పైకి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని జీవించిన కాక. ఆమేన్. బాబు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు? పాస్టర్ గారు నేను మల్లబెట్ దాని నుంచి 40 రోజులు ఉపవాసం ఉంటాను పాస్టర్ గారు. దేవుడు నిన్ను జీవించిన కాక. బాబు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు? ఏంటి పాస్టర్ గారు ఆయన ఏమో 40 రోజులు ఉంటానంటు, నేను సంవత్సరం మొత్తం ఉంటాను అయ్య గారు. దేవుడు నిన్ను ఇంకా జీవించిన కాక. బాబు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు? ఈయనేమో 40 రోజులు, ఈయనేమో సంవత్సరం మొత్తం అంటున్నాడు. నేను నా లైఫ్ లాంగ్ మొత్తం ఉంటాను పాస్టర్ గారు. దేవుడు నేను జీవించిన కాక. బాబు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు? మీరు ఎలా చెప్తే అలా అయ్యారు. దేవుడు నేను జీవించిన కాక. బాబు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు? అవ్వలేదండి. మీ మాటలు ఒకరికొకరికి సంబంధం లేకుండా పోయింది కనుక నేను కొంత నిర్ణయం తీసుకున్నాను. ప్రతి సంవత్సరం 21 రోజులు ఉపవాసం ఉండాలనుకున్న వారు అంతమంది 21 రోజులు ఉపవాసం ఉండాలి. మీకు సమర్థమేనా? గారు దేవుడు నేను దీవించిన కాక. పాస్టర్ గారు నేను పొడుగునేటప్పుడు కూడా ఉపవాసం ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు గాయ గారు. ఉండదయ్యా, కొడుకునే ఉపవాసాలు ఉండవు. పాస్టర్ గారు నేను మీకోసం మీ ఫ్యామిలీ కోసం మన యొక్క సంఘం కోసం నేను ఉపవాసం ఉంటాను అయ్య గారు. పాస్టర్ గారండి నేను టీ కాఫీ తాకుండా అయితే ఉండగలను, కానీ నేను బిర్యానీ నా ముందుంటే తినకుండా ఉండలేదు. నువ్వు హోటల్లో ఆర్డర్ ఇచ్చినట్టు ఇస్తున్నావు. హోటల్ ఎప్పుడన్నా పని చేసావా? మంచిలేదండి. నేను రాలేదు కానీ అయ్యగారు పంపిస్తాడు. మరి మనము మొదటి దినము ఉపాస కొడుకులకు వచ్చి ఉన్నాం కాబట్టి ఉపాసంలో ఉండాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దేవాలయం నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. ఉపకారం కాదు గారు, ఉపకారం. మరి ఈ సమయంలో ప్రేరేపించిన వారిలో ఒకరు చుట్టుపక్కల చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ సమయంలో దేవజల్లు బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ చదవాలనుకున్నా ఎంతో పని కిందకు వచ్చేస్తున్నాం. హల్లెలూయా. అందరూ చెప్పండి అమ్మా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసిన ఉప్పు కారం లేదమ్మా. వెరీ గుడ్ అని నువ్వు వాక్యం బాగా విన్నా. నేను దేవుడు జీవించి కాక ఆయన నన్ను పాస్టర్ గారు ఉపాస ప్రార్థన నడిపించమని అడిగారు. కాంగ్రెస్ సార్ అంటే ఇవ్వనన్నారు. ఇలాగైతే నేను ఇంకోసారి రాను.
సరే మనం ఉపవాస ప్రార్థన నడిపించుకున్నాం కాబట్టి ఉపవాసానికి సంబంధించిన వాక్యం చూసుకుందాం. బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం బైబిల్ది చివరి వచనం. అందులో ఉపవాసం గురించి లేదు, మూసేయండి. ఇర్మియా గ్రంథం 121వ అధ్యాయం 2వ వచనం. అందులో కూడా ఉపవాసం గురించి లేదు, మూసేయండి. కీర్తన గ్రంథం 151వ అధ్యాయం. అయ్యగారు ఈ వాక్యం మీ బైబిల్ ఉంది అయ్యగారు, మా బైబిల్లో లేదా అయ్యగారు? ఏంటి అన్ని బైబిల్లో ఉండవా? సర్లే వదిలేండి. ఉపవాసం అంటే మీరు ఎలా చేస్తారు? ప్రతిరోజు తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు. ఇలా అయితే చాలా కష్టం. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే నా శిష్యుడు ఒక్క మాటలో ఒకే ఒక్క ముక్కలో చెప్తాడు, వినండి. మరి ఈ యొక్క కూడికను చిన్న మాటలో ముగిస్తాను. ఒకరోజు ఒక కోతి 3 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటుంది. అయితే ఉపవాసం అయిన తర్వాత బాగా ఆకలేస్తుంది కాబట్టి అట్టికే కొనుక్కుని దగ్గర పెట్టుకుంటుంది. ఎలాగో ఒక రోజు అయిందని చెప్పేసి అట్టికే తక్కువ వచ్చి పక్కన పెట్టుకుంటుంది. 1 గంట అయిన తర్వాత ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు అట్టికే కుడుక్కుని మింగేస్తుంది. అయితే కోతి ఏం చేసింది? ఉపవాసం చేసింది. మనం కూడా కోతి లేకుండా కొడదు. ఎస్ఆర్ 3 రోజులు ప్రార్థన చేసింది, అలాగే ప్రతిఫలం పొందింది. ప్రార్థన చేసి ప్రతిఫలం పొందింది. అలాగే మనం కూడా ఉపవాస కూడికను విశ్వాసంగా ఉండి ప్రతిఫలం పొందాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. విన్న వాక్యం మన జీవితంలో పడి ఫలించిన కాక. మీరందరూ లేచి ఉంచండి. మీకోసం స్వస్థత కొరకు ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం. పడిపోరా. మీరు సాయంత్రం ఇంకొంచెం డబ్బులు తీసుకో. స్తోత్రం. పడిపో. స్తోత్రం. పడిపో. పడిపో. పర్రా బాబు. అరే పర్రా. పర్రా. దేవుని ఎదురా అంటాడు. స్తోత్రం. పడిపో. డబ్బులు తీసుకున్నాను. పడిపో. స్తోత్రం. పడిపో. సరే మనందరూ చివరి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, ఈ పాపలను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను మాత్రమే క్షమించండి. నేను వెళ్ళే మార్గమును సరళము చేయండి, నా మార్గమునే సరళం చేయండి. వేసిన ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.